ఏంటంటే మేము రివర్స్ గా జర్నీ చేస్తున్నాం. ఏం లేదు ఇక్కడ వేస్ట్, టోటల్ వేస్ట్. కాదు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు కానీ ఏం లేదు అసలు. మీ కళ్ళతో చూడండి ఎలా ఉంది అసలుకి. అది 50 రూపాయలు పైసలు బొక్క. మున్నారేంది, అరకు కూడా వేరే లెవెల్ అంతే. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరకు. ప్రజెంట్ టైం వచ్చేసి 4 అవుతుంది. ఒక్కసారి సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఫాగి అసలుకి ఏం కనబడట్లేదు. సో ఇప్పుడు మేము ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాం. మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈరోజు మడగడ వ్యూ పాయింట్. సో కాబట్టి ఆ సన్ రైజ్ చూద్దామనే మేము ఇంత తొందర లేచాము. సో స్టే ట్యూన్ గాయ్స్. సక్సెస్ఫుల్లీ వి రీచ్డ్ మడగడ వ్యూ పాయింట్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చారు అలాగనే. అబ్బా బట్ ఎలా ఉంటుందో చూడాలి మరి వచ్చినాక. లెట్స్ ఎంజాయ్ ది టైమ్ ల్యాప్స్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం అసలుకి సన్ రైజ్ కోసం. అసలుకి ఏం లేదు, మొత్తం ఫాగి ఉంది తప్ప అసలుకి ఏం కనబడట్లేదు. మా ఫ్రెండ్స్ చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారు. అసలుకి పిచ్చోళ్ళలాగా చూస్తున్నాం కానీ అసలుకి అది రావట్లేదు. చూద్దాం ఇంకెంతసేపు అవుతుందో ఏమో చూద్దాం. లెట్స్ సీ. 1 hour later. ఎలా అనిపిస్తుంది బ్రో నీకు? ఏం లేదు ఇక్కడ వేస్ట్. డుల్లా మామా బ్రో ఎట్లుంది? టోటల్ వేస్ట్. కాదు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు కానీ ఏం లేదు అసలు. మొత్తం ఫెయిల్ ఫ్రెండ్స్, మొత్తం ఫెయిల్. ఏం లేదు డుల్లా. గాయస్, మడగడ వ్యూ పాయింట్లో సన్ రైజ్ ఒకటే ఫేమస్ అనుకుంటాం మనం, కానీ ఈ ట్రైబల్ కల్చర్, వాళ్ళ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా ఒకసారి చూడండి. ఇప్పుడు టైము 8 అవుతుంది. మనం మడగడ వ్యూ పాయింట్ని చూసుకొని నెక్స్ట్ మనం గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్తున్నప్పుడు అసలుకి ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఈ రోడ్స్ అబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే. తప్పకుండా రావాలి ఫ్రెండ్స్, జస్ట్ ఎంజాయ్. మనం ఇంకా గాలికొండ వ్యూ పాయింట్ రీచ్ అయినాం. ఒక్కసారి ఇది చూడండి ఫ్రెండ్స్. నేను చెప్తే మీకు అర్థం కాదు కానీ మీ కళ్ళతో చూడండి ఎలా ఉందో అసలుకి. అది ఇంకా అసలుకి మాటలు లేవు. ఒక్కసారి చూడండి. బాబా ఆ చెట్లు, ఆ కొండలు దిమ్మ తిరిగిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, మొత్తం ఆ మేఘాలు అసలుకి కింద పడుతున్నట్టు అనిపిస్తుంది. మనము గాలికొండ వ్యూ పాయింట్ నుంచి కాఫీ ప్లాంటేషన్కి వెళ్తున్నప్పుడు ఆ లొకేషన్ చూస్తుంటే అసలుకి స్పీచ్ లెస్ అంతే. అసలుకి మాటలు లేవు. అసలుకి ఆ లొకేషన్లో చూస్తుంటే అబ్బా వేరే లెవెల్ అంతే గాయస్. తప్పకుండా రావాలి. మున్నారేంది, అరకు కూడా వేరే లెవెల్ అంతే. మనం ఇంకా అరకు ప్లాంటేషన్కి రీచ్ అయినాం. నేను మా ఫ్రెండ్ ముందర వెళ్తున్నాం, మా వాళ్ళు వెనకాల వస్తుర్రు. మనం ఇంకా లోపలికి వెళ్ళి టికెట్ ప్రైస్ ఎంత ఉందో ఏందో అన్నీ తెలుసుకున్నాం. టికెట్ ప్రైస్ ఎంత? 50 రూపీస్.
15 రూపీస్ పర్ పర్సన్. 50 రూపీస్ పర్సన్ అంటారు. ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాం. ఎంట్రీలోనే అసలుకి మొత్తం పెద్ద పెద్ద చెట్లతోటి వేరే లెవెల్ అనిపించింది అసలుకి. అక్కడ ఒక బోర్డు పెట్టారు, ఏంటంటే కాఫీ ఆకులను తెంపిన గింజలను కోసిన 5,000 వరకు ఫైన్ వేస్తారంట. సో కేర్ఫుల్. మనం ఇప్పుడు వుడెన్ డెక్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఆ వుడెన్ డెక్ ఎక్కాలంటే ఇట్లాంటి కష్టాలు పడాల్సిందే. అది కూడా ఇక్కడనే ఉంటుందంట. మేము వచ్చినాం, వుడెన్ డెక్ ఎక్కినాం ఇప్పుడే. ఒకసారి చూడండి ఎలా ఉంది, అది మొత్తం వేరే. నెక్స్ట్ మనం ట్రైబల్ మ్యూజియంకి వచ్చినాం. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 60 రూపీస్. దీని ఎంట్రీ చూడండి ఎలా ఉందో, ఇలా ఉంటుంది. దానికి రైట్ సైడ్లో ఐ లవ్ అరకు అని బోర్డు ఉంటుంది. సో అందరూ అక్కడనే ఫొటోస్ దిగుతారు. మేము కూడా అక్కడనే దిగాం. నెక్స్ట్ ఏంటంటే దీని లోపలికి మేము వెళ్ళలేదు, ఎందుకంటే అంతేం అనిపించలేదు ఇది లోపల. బట్ ఏంటంటే జిప్ లైన్ ఉంటే వెళ్తుంటే, బట్ జిప్ లైన్ కూడా ఆఫ్ ఉందంట. సో మేము అది బయట నుంచి చూసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయినాం. నెక్స్ట్ మనం కాఫీ మ్యూజియంకి వచ్చినాం. ఇక్కడ రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్ 20 రూపీస్, చైల్డ్ 10 రూపీస్ అంట. సో ఇంకా టికెట్ తీసుకొని మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మొత్తం వాల్స్ మీద మొత్తం అంతా ఈ ట్రైబల్ కల్చర్ తోటి మొత్తం డిజైన్ చేశారు. మస్తు అనిపించింది అసలుకి అది ఆ కల్చర్ని చూస్తే. లోపలికి ఎంటర్ అయినాం. లోపలికి ఎంటర్ అయితే మొత్తం ఇది ఒక షాపింగ్ మాల్ లాగా అనిపించింది అంతే. ఏంటంటే మొత్తం ఎప్పుడో మ్యానుఫ్యాక్చర్ చేసినవన్నీ కాఫీ పౌడర్స్, చాక్లెట్స్, డిఫరెంట్ అన్నీ ఇక్కడ లోపల సెల్ చేస్తుర్రు. లోపల ఇలా ఉంటుంది చూడండి. నేనేమనుకున్నా అంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే చేస్తారేమో అనుకొని మేము లోపలికి ఎంటర్ అయినాం. బట్ ఏం లేదు. నెక్స్ట్ మేము ఒక 4 కాఫీస్ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. లోపల ప్రాసెస్ ఎలా ఉంటుందంటే జస్ట్ నార్మల్గా మన దగ్గర ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే చేస్తుండు కాఫీ మేకింగ్. అంత కొత్తగా అయితే ఏం లేదు. మేమేమనుకున్నామంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో, డిఫరెంట్ చేస్తారనుకున్నాం. మా ఫ్రెండ్ ఇంకా కాఫీ తీసుకొని ఇంకా బయట కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం మేము. అక్కడికి ఏంటంటే ఇక్కడ మనకు దీనిలో షుగర్ ఉండదు, మనకు ఇక్కడ ప్యాకెట్స్ ఇస్తారు, కనిపిస్తుంది అనుకుంటా. ఆ ప్యాకెట్స్ వేసుకొని మనం తాగాలి, లేకపోతే మనము కాఫీని టేస్ట్ చేయలేము. నెక్స్ట్ మేము బొటానికల్ గార్డెన్కి వచ్చినాం. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హాట్ ఎయిర్ బలూన్ ఎక్కుదామని వచ్చినాం. బట్ ఏంటంటే మా బ్యాడ్ లక్ ఆ రోజు అది ఆఫ్ ఉంది. సో ఇంకా ఏం చేయకుండా చక్కగా వేరే ప్లేస్కి వెళ్ళినాం. చాప్రాయి వాటర్ ఫాల్స్ వేస్ట్ పర్ పర్సన్ 50 రూపీస్ అంట. వాడితే కదా అసలు చెప్పాలంటే అది ఏముండదు లోపల. పర్ పర్సన్ 60 రూపీస్. లోపల మొత్తం బురద నీళ్ళు ఉంటాయి, దానిలో స్నానం చేస్తారు తప్ప ఏముండదు. వేస్ట్ ప్రైస్ ఇది. టికెట్ 50 రూపాయలు. పైసలు బొక్క. ప్లీజ్ తాకండి. జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళండి అంతే వచ్చినందుకు. ఫ్రెండ్స్ మేము మాట్లాడిన ఆటో ఇదే. మొత్తం ప్లేసెస్ అన్న మొత్తం చూపిస్తాడు. అన్న పేరు మహేష్ అన్న. బ్రో మీ మొబైల్ నెంబర్ చెప్పండి బ్రో. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 7893509171. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అన్న వచ్చి అన్నని కలవండి. అన్న తక్కువ ప్రైస్కి తీసుకొస్తాడు, అరకు మొత్తం తిప్పుతాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ 300 అంట. ఫ్రెండ్స్ ఇది పెద్ద దారుణం. దీని కూడా పైసలు అంట, పలక మీద రాసి పెట్టిండ్రు. నార్మల్ ఫోటో షూట్ 20 మనిషికి, ప్రీ వెడ్డింగ్ షూట్ 300 అంట. ఫ్రెండ్స్ దీని కూడా పైసలు అంట. అసలు రాకండి, వేస్ట్. చాలా దారుణం అంటే చాలా దారుణం. దీని కూడా పైసలు అంట. నెక్స్ట్ మేము అరకు పైనకి వచ్చినాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపీస్ పర్ పర్సన్. ఇదే మా లాస్ట్ ప్లేస్ అరకులో.
ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఒక్క టికెట్ తీసుకున్నాడు, మేము 7 మెంబర్స్ ఎంటర్ అయినాం లోపలికి. ఏంటంటే ఇక్కడ చెక్కింగ్ లేదు, ఏం లేదు అసలుకి. ఇది వచ్చేసి మోస్ట్లీ మనకు ఫోటోషూట్స్కి యూజ్ చేస్తారు. మేము కూడా ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా కొంచెం ఎంజాయ్ చేసి నెక్స్ట్ స్టేషన్కి స్టార్ట్ అయినాం. బ్రో సెండ్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. అరుగు మొత్తం చెప్పారు మహేష్ అన్న. థ్యాంక్ యూ. ఫైనల్లీ అరకులో ఉన్న ప్లేసెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అరకు రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము. ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ చేయాలనుకున్నాం. బట్ ఏంటంటే మా ట్రైన్ 4 hours లేట్ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు ఏంటంటే మేము రివర్స్గా జర్నీ చేస్తున్నాం, అది వచ్చేసి అరకు టు వైజాగ్. సో దీని వీడియోస్ వచ్చేసి మనకు నెక్స్ట్ వీడియోలు వస్తాయి. సో తప్పకుండా చూడండి. చెప్తున్నా, ఆ జర్నీ మైండ్ బ్లోయింగ్ అంతే. వన్ ఆఫ్ ది best train journey in India. Don't forget to watch next video.